పరంగా చాలా మంది 10 మందిలో 9 మంది గట్టిగా అరిచిండ్రు అనుకోండి, 10 మనిషి నింపి ఇది ఆ టైప్ ఉంది ఆంధ్రాలో జగన్. అంతే. సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? జగన్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఫస్ట్ మెచ్చుకోవాల్సింది వాలంటీర్. మనం ఇక్కడ తెలంగాణలో కూడా చూసినాం, ఆ గ్యాసుల కోసం లైన్ లో వేచి ఉంది. ఇక్కడ ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు. 50 హౌసెస్ కి ఒక వాలంటీర్ ఉన్నాడు, ప్లస్ ఫస్ట్ కి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్కూల్స్ సూపర్ ఉన్నాయి, స్కూల్స్ మాత్రం ఎక్సలెంట్. ఇంతకు ముంగట మా ఊర్లో ఉండేది శ్రీకాకుళం, మాది ఊర్లో కూడా స్కూల్ పైపెచ్చులు పడతాయా అన్నట్టుండే. అదొకటి. అంగన్వాడీ ఒకటి, అంగన్వాడీ కూడా కేంద్రం మా దగ్గర మంచిగా చేసి ఫస్ట్ క్లాస్ సూపర్. ఆ విషయంలో సూపర్. సంక్షేమ పథకాలు ప్రజల్లో సక్సెస్ అయ్యాయి అంటారా? గ్రౌండ్ లెవెల్లో 101% అయినాయి. తినేటోళ్ళు కూడా ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాం, మార్నింగ్ తిన్నాం టిఫిన్, మధ్యాహ్నం ఆకలి వేస్తే తింటాం, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి తింటాం. అట్లనే తిన్నప్పుడు ఉదయం టిఫిన్ కోసం ఆలోచించాం, మధ్యాహ్నం లంచ్ కోసం ఆలోచిస్తాం, మళ్ళీ డిన్నర్. ఆ టైప్ ఉంది ఇప్పుడు ఆంధ్రాలో. ఇక జగన్ ఇచ్చినా సరే తినేటోళ్ళు తింటారు, తర్వాత మధ్యాహ్నం ఆకలి వేస్తుంది కాబట్టి ఆడ కొంతమందికి ఇస్తుంటే కొంతమందికి ఇస్తలేదని ఏడుస్తుంటారు, అంతే తప్ప ఏం లేదు. అందరికి అందుతున్నాయి. అయినా ప్రతిపక్షాలు వ్యతిరేకం చేస్తున్నాయి కదా. వాళ్ళ డ్యూటీ చేస్తుంటారు, చేయని. వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు, చేయని. మనం వద్దు. ప్రతిపక్షము ఉండాలి, ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం పని చెయ్యదు. వాళ్ళు చెయ్యాలి, ఆరోపణలు. బాబు గారు నమ్ముతారా, జగన్ గారు నమ్ముతారా? 101% జగన్ నమ్ముతారు. 14లో హామీలు ఇచ్చారు కదా జగన్ గారు. 14లో బాబు గారు హామీ ఇచ్చారు, 19లో జగన్ గారు హామీలు ఇచ్చారు. గూగుల్లో చెక్ చేయాలా, 600 హామీస్ ఇచ్చాడు. ఉంటుందా? గూగుల్లో కనిపించదు. జగన్ది 9 ఉన్నాయి. కార్డులో ఒక కార్డు ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళండి, అక్కడ ఉంటది. స్కూల్లో చూడండి, అక్కడ ఉంటది. కానీ ఈ చంద్రబాబు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే 170 సీట్లు ఉన్నాయి, ఈసారి ఎన్ని వస్తాయి జగన్ గారికి సీట్లు? నా అంచనా ప్రకారం జగన్ 175, వై నాట్ 175, వై 175 అంటుంది కదా, అన్ని రావు. 110 to 130 మధ్యలో 100%. ఎంతమంది వచ్చినా జగన్ గారికి